శ్రావణ మాసంలో ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి? నెల రోజులు పూజ ఎలా చేయాలి? నాన్ వెజ్ తినవచ్చా? మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలి? శ్రావణ మాసానికి మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? శుభ్రం చేసే టైంకి నెలసరి వచ్చినట్లయితే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి? నాన్ వెజ్ తినవచ్చా అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే శ్రావణ మాసంలో నెల రోజులు కూడా పూజ ఎలా చేసుకోవాలి? శ్రావణ మాసంలో భార్యాభర్తలు కలవవచ్చా? వెల్లుల్లి తినవచ్చా? ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే శ్రావణ మాసం. ఎక్కువగా పండుగలు, వ్రతాలు, నోములు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇలా ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి ఈ మాసంలో. అందుకనే ఈ శ్రావణ మాసం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారికి ఈ శ్రావణ మాసం అంటే ఇంకా ప్రత్యేకమైనది. ఎందుకంటే సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం. శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు చేసుకోవడం వల్ల తమ ఇంటి సభ్యులు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, తమ భర్త ఆయుష్ పెరుగుతుందని, అలాగే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు, అప్పులు, దుఃఖం అనేది లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, వాహనాలతో నిండి ఉంటారని నమ్మకంతో ప్రతి స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా వ్రతాలు, నోములు చేపడతారు. అయితే ఇంతటి విశేషమైన శ్రావణ మాసంలో మన ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తుందని చెబుతారు. ఈ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. అలాగే మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఈ 2024 సంవత్సరంలో మనకి ఈ శ్రావణ మాసం ఎప్పటి నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందని తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్టు 5వ తేదీన సోమవారం నుండి ప్రారంభమవుతుంది. అలాగే ఎప్పుడు ముగుస్తుంది అంటే సెప్టెంబర్ 3వ తేదీన మంగళవారంతో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. ఈ నెల రోజులు కూడా అమ్మవారిని తమకున్న శక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో తప్పకుండా అమ్మవారి కటాక్షం అనేది మీకు కలుగుతుంది. వరలక్ష్మీదేవి వ్రత కథలోనే ఈ మాసం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఎంతో భక్తురాలైన చారుమతీదేవికి కలిగిన అదృష్టమే మనకి కూడా కలగాలి అంటే తప్పకుండా అమ్మవారిని పూజించండి. అయితే మనం అమ్మవారిని పూజించడానికి ముందుగానే మన ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇల్లు, మన ఇంట్లో ఉండే సభ్యులు, అలా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. అలా అయితేనే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. శ్రావణ మాసం కోసం మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మనకి శ్రావణ మాసం అనేది ఆగస్టు 5వ తేదీ అంటే సోమవారం నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇల్లు మొత్తాన్ని అంటే సోమవారం క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. మీ పూజా సామాన్లు, ఇంట్లో బూజు దులపడం ఇలాంటి పనులన్నీ సోమవారం చేసుకోవచ్చు. కానీ ఇలాంటి పనులు మంగళవారం లేదా శుక్రవారం రోజు చేయకూడదు. కాబట్టి ఆ రోజులు తప్పించి మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు. కాబట్టి సోమవారం ఇంటి అంతటినీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక 6వ తేదీన మంగళవారం వచ్చింది కాబట్టి ఆ రోజు క్లీనింగ్ లాంటిది ఏమీ పెట్టుకోకండి. ఇక 7వ తేదీన బుధవారం, ఆ రోజు కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. సోమవారం, బుధవారం లేదా గురువారం క్లీన్ చేసుకున్న తర్వాత ఇక నుంచి మీరు పూజలు అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి మొదటి శుక్రవారం అనేది ఆగస్టు 9వ తేదీన వచ్చింది. కాబట్టి దానికన్నా ముందే ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. ఇల్లు ఎంత శుభ్రంగా సువాసనలతో ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మీరు ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును, చిటికెడు పసుపును వేసి క్లీన్ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మరి నాన్ వెజ్ తినే రోజున ఇంటిని, పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. నాన్ వెజ్ తినక ముందే మీరు మీ పూజా మందిరాన్ని
దేవుడి చిత్రపటాలని అలాగే దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. నాన్ వెజ్ తిన్న తర్వాత మాత్రం ఇవన్నీ కూడా అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవడం కానీ చేయకూడదు. నెక్స్ట్ డే స్నానం చేసిన తర్వాత మాత్రమే ముట్టుకోండి. మీరు వరలక్ష్మి వ్రతానికి ఇంటి అంతటినీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నారు, అలాగే అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకున్నారు. కానీ అంతలో మీకు నెలసరి వచ్చే టైం అయింది. మరి ఆ తర్వాత అంటే పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటిని క్లీన్ చేసుకోవాలా అనే డౌట్ కొంతమందికి అయితే ఉంటుంది. ఇలా ఇంటినైతే డీప్ క్లీన్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంతకు ముందే చేశారు కాబట్టి ఇప్పుడు 3 రోజులు స్నానమైన తర్వాత మీరు ఎక్కడైతే తిరిగారో అంటే ఎక్కడెక్కడ ఏ రూమ్లో ఉన్నారో అన్ని రూముల్లో కూడా మాపది పెట్టేసుకోండి. అవన్నీ కూడా మీరు ఒకసారి వాష్ చేసేసుకోండి. పూజా మందిరంలోకి మీరు ఎలాగో వెళ్ళరు కాబట్టి ఆ పూజా మందిరంలో ఉండే సామాన్లు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలాగే పసుపు నీటితో అంతా కూడా శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కువగా వెళ్ళేది కిచెన్లోకి లేదా బెడ్రూమ్లోకి వెళ్తారు కాబట్టి కిచెన్లో ఉన్న వాటిని క్లీన్ చేసుకోండి. అలాగే మీరు బెడ్రూమ్లో ఏవైతే బెడ్షీట్స్ని పిల్లో కవర్స్ని పట్టుకున్నారో వాటిని కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఏదైనా గంగాజలం ఉంటే గంగాజలాన్ని ఇల్లంతా చల్లండి. లేదంటే పసుపు నీళ్ళైనా చల్లి 5వ రోజు నుంచి మీరు పూజ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఒకవేళ మీకు శ్రావణ మాసం మధ్యలో నెలసరి వచ్చినా సరే ఆ 5 రోజులు పూజలు ఏమీ చేయకండి. 5 రోజుల స్నానమైన తర్వాత ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకొని మేము చెప్పిన విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు పూజలు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో ఒక్కరు కాకుండా 2-3 లేడీస్ ఉన్నట్లయితే వారికి కూడా అడ్డంకే ఉంటుంది కదా. మరి ఆ ఇంట్లో మిగతా వాళ్ళు పూజ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు. వాళ్ళకి అడ్డంకి ఉన్నా సరే వాళ్ళని వేరే రూమ్లో దూరంగా ఉంచి వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా మీరు ఇచ్చేస్తూ ఉంటే చాలు. అలాగే వారిని పూజా ఏర్పాట్ల దగ్గరికి రాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు అనేవాళ్ళు తప్పనిసరిగా ఉంటారు. అందుకని వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెబుతున్నాము. అలాగే కొంతమందికి ఈ డౌట్ కూడా రావచ్చు, శ్రావణ మాసం అంతా మేము పూజలు ఏమీ చేసుకోము, ఓన్లీ ఒక వరలక్ష్మి వ్రతం మాత్రమే చేస్తాము. ఈ వ్రతానికి కూడా మేము ఇంటి మొత్తం శుభ్రం చేసుకోవాలా అంటే తప్పనిసరిగా మీరు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకున్న తర్వాత మీరు వ్రతాలు నోములు అనేవి చేపట్టాలి. వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం ఆగస్టు 16వ తేదీన వచ్చింది కాబట్టి ఈ 16వ తేదీ కన్నా ముందుగానే అంటే మంగళవారం శుక్రవారం రోజున కాకుండా మిగతా రోజుల్లో మీరు ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోండి. మీకున్న డౌట్స్ అన్నీ కూడా మేము క్లియర్ చేశాము అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాము. అలాగే ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా ఎలా పూజ చేసుకోవాలి? ఈ శ్రావణ మాసంలో నెల రోజులు పూజ చేసుకోవడానికి పెద్దగా హైరాణ అయితే ఏమీ పడకండి. మీరు రోజు నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటారో అలానే చేసుకోవచ్చు. రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేయాలి. తర్వాత తలస్నానం చేయగలిగితే చేయవచ్చు, లేకపోతే రోజు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు. 2 రోజులకు లేదా 3 రోజులకు ఒక్కసారి అయినా తలస్నానం చేసినా సరిపోతుంది. అలా చేసిన తర్వాత ఇల్లంతా కూడా తుడిచి మాపు పెట్టేసుకొని ముఖ్యంగా దేవుడి గదిలో ఉన్న ముందు రోజు పెట్టిన పువ్వులు అన్నీ కూడా తీసేసి కుందులన్నీ క్లీన్ చేసేసుకొని దీపారాధన చేసే ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత అష్టోత్తర శతనామావళి, శ్రీ సూక్తం, అష్టలక్ష్మి స్తోత్రం, శ్రీ మహాలక్ష్మి అష్టకం స్తోత్రాలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి. మాకు ఈ స్తోత్రాలు పఠించడం రాదు అనుకునేవారు ఓం శ్రీ మాత్రే నమః అని అమ్మవారిని లేదా ఓం శ్రీ లక్ష్మీయే నమః అనే మంత్రాలతో అమ్మవారిని తలుచుకున్నా చాలు.
మంత్రాలే రానవసరం లేదు. మన మనసుని భక్తితో అమ్మవారి మీద లగ్నం చేసి పూజ చేసినా సరిపోతుంది. తర్వాత అమ్మవారికి బెల్లంతో చేసిన ఏదో ఒక నైవేద్యం పెట్టి, అంటే పరమాన్నం కానీ, పాయసం కానీ, లేదా పండ్లు కానీ, ఇలా ఏదో ఒకటి పెట్టి మీరు అమ్మవారికి నీరాజనం సమర్పిస్తే సరిపోతుంది. మేము చెప్పిన విధంగా ఈ నియమాలను పాటిస్తూ ఈ నెల రోజులు కూడా మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు. కానీ మనకు శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన రోజులు అనేవి ఉంటాయి కదా. అంటే శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలు. ఇలా ముఖ్యమైన రోజుల్లో మాత్రం ఆయా దేవాలయాల్లో ఉండే దేవుళ్ళకే కొంచెం ప్రత్యేకమైన పూజలు అయితే నిర్వహించాలి. మరి మేము నెల రోజులు కూడా దీపారాధన చేసుకునే పూజ చేసుకుంటున్నాం కదా, మరి ఉపవాసం ఉండాలా, నేల మీద పడుకోవాలా అనే సందేహం కూడా మీకు రావచ్చు. మేము నెల రోజులు పూజ చేసుకుంటున్నామని అమ్మవారికి చెప్పుకొని మీరు సంకల్పం చెప్పుకున్నట్లయితే మీరు తప్పకుండా అమ్మవారికి నెల రోజులు పూజ చేయాల్సి ఉంటుంది. అలాగే ఉపవాసం కూడా ఉండాల్సి ఉంటుంది. నేలపైన పడుకోవాల్సి ఉంటుంది. ఇవేమీ మాకు కుదరదు అనుకునేవారు, మేము మామూలుగానే మాకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు దీపారాధన చేసుకుంటామని అనుకునేవారు, మేము చెప్పిన విధంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకోండి. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తే లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అంటే సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని పూజలు పూర్తి చేసుకోవాలి. ఒకవేళ సంకల్పం తీసుకున్న వారైతే మేము చెప్పిన నియమాలు పాటిస్తూ అమ్మవారికి రోజు నిత్య దీపారాధన పూజలను నిర్వహించాలి. ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి దీపారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. మీకు వీలైతే ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే తప్పకుండా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అంటే భార్యాభర్తలు దూరంగా ఉండాలి. మీ పూజలో దీపారాధనకు నువ్వుల నూనెను కానీ, ఆవు నెయ్యిని కానీ ఉపయోగిస్తే చాలా మంచిది. ఈ శ్రావణ మాసం అంటే నెల రోజులు మొత్తం పూజలు చేసుకుంటామని ఎవరైతే అనుకుంటారో ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అప్పుడే మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే నెల రోజులు నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలు కూడా ఏమీ తినకూడదు. ఇవన్నీ మేము ఏమీ చేయలేము. మధ్యలో మాకు ఆటంకాలు అనేవి వస్తాయి. అలాగే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అత్తామామలు ఉంటారు, మాకు చాలా పనులు ఉంటాయి, ఇవన్నీ మేము చేయలేము అని అనుకునేవారు ఈ మాసంలో ఉన్న ప్రత్యేకమైన రోజులు అంటే శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలు, ఇలాంటి రోజుల్లో తప్పకుండా మీరు ఈ నియమాలు అనేవి పాటించాలి. అలాగే అల్లం, వెల్లుల్లి లాంటివి కూడా తినకుండా ఉంటే చాలా మంచిది. మరి మిగిలిన రోజుల్లో అమ్మవారికి పూజ అనేది చేసుకోవట్లేదు కదా, మరి ఆ రోజుల్లో నాన్ వెజ్ లాంటివి తినవచ్చా అనే సందేహం కొంతమందికి రావచ్చు. మిగిలిన రోజుల్లో మీరు పూజ చేసుకోవడం లేదు కాబట్టి మీరు మీకు నచ్చినట్లుగా ఉండవచ్చు. అంటే మీకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినవచ్చు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించవలసిన అవసరమే లేదు. ఉపవాసం ఉండవలసిన అవసరం కూడా లేదు. అలాగే నేలపైన పడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైతే అమ్మవారికి సంకల్పం చెప్పుకొని నెల రోజులు మొత్తం పూజ చేస్తారో అలాంటి వారు మాత్రమే ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఒకవేళ నాన్ వెజ్ తినే రోజులు కాకుండా నెక్స్ట్ డే పూజ చేయాల్సి వస్తే ఆ రోజున తప్పకుండా తలస్నానం చేసి మీరు పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆడవారికి పాపిట్లో గంగాదేవి ఉంటుందని పండితులు చెబుతున్నారు. అందుకనే స్త్రీలు రోజు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు. పెళ్ళైన స్త్రీలు పాపిట కుంకుమను తప్పనిసరిగా ధరించాలి. కానీ మగవారైతే అలా కాదు. మగవాళ్ళు పూజ చేసే రోజు తలస్నానం చేసిన తర్వాత మాత్రమే ఇంటి యజమాని అంటే మగవారు పూజ చేయాల్సి ఉంటుంది. ఇది మామూలు రోజులు దీపారాధన చేసుకోవడానికి మాత్రమే చెబుతున్నాము. కానీ ప్రత్యేకమైన రోజులు అంటే శ్రావణ శుక్రవారం, మంగళవారాలు,
నోములు వ్రతాలు చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఆడవారు కూడా తలస్నానం చేసి ఈ వ్రతాలు నోములు అనేవి చేపట్టాలి. ఈ శ్రావణ మాసం మొత్తం అంటే నెల రోజులు కూడా మేము ఎలాంటి సంకల్పం అనేది తీసుకోకుండా నార్మల్గా మేము దీపారాధన చేసుకుంటాము. మరి ఇలా చేసుకున్నప్పుడు నాన్ వెజ్ తినొచ్చా అంటే మీరు ఉదయం పూజ చేసుకుంటారు కదా, కాబట్టి మధ్యాహ్నం వేళలో మీరు నాన్ వెజ్ లాంటి పదార్థాలు తినవచ్చు. అంటే మీకు ఇష్టమైన ఆహార పదార్థాలు తినవచ్చు. పూజకు ముందుగా మాత్రం అస్సలు తినకూడదు. తర్వాత మీరు ఏమి తిన్నా పర్వాలేదు. సాయంత్రం సమయంలో మీరు మళ్ళీ పూజ చేసుకోవడానికి మాత్రం వీలు లేదు. నెక్స్ట్ డే తలస్నానం చేసి ఆ తర్వాత మాత్రమే మీరు పూజ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంత భక్తితో నిష్టతో అమ్మవారిని పూజిస్తారో అమ్మవారి చిన్న చూపు మనపైన పడితేనే చాలు అమ్మవారి కరుణా కటాక్షమునకు కలిగిందని ఎంత అదృష్టంగా మనం భావిస్తామో అమ్మవారు ఎక్కడుంటే అక్కడ అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు వరాల జల్లు కురిపిస్తుంది. అందుకనే లక్ష్మీ అమ్మవారి ప్రతి ఒక్కరి ఇంట్లోకి ప్రవేశించాలని కోరుకుంటారు. అమ్మవారు మీ ఇంట్లోకి తప్పకుండా ప్రవేశించాలి అన్నా, అలాగే అమ్మవారి కటాక్షం కలగాలి అన్నా మేము చెప్పిన రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకొని ఈ నెల రోజులు కూడా మేము చెప్పిన ఈ నియమాలు పాటిస్తూ ఎవరైతే భక్తితో నిష్టగా అమ్మవారిని పూజిస్తారో తప్పకుండా వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆనందం, శ్రేయస్సు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.